హాయ్ హలో వెల్కమ్ టు జెట్ న్యూస్. దిస్ ఈస్ ప్రజ్ఞ. చాలా కొంతమంది ఊరి బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఊరికి ఏదో మంచి చేయాలని అనుకుంటారు. అలాంటి అతనే ఈరోజు మనతో ఒకరున్నారు. ఆయనే బాలకృష్ణ. ఈయన ఒక విద్యావేత్త, అలానే యువ నాయకుడు. ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఊరికి మంచి చేయాలని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారనమాట. సో ఆయన మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నా పేరు బాలకృష్ణ మేడం. మాది మల్కనగిరి గ్రామం. అయితే నేను చదువుకున్నది సోషల్ వెల్ఫేర్లో, పరిగి సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా. ఆ సోషల్ వెల్ఫేర్లో ఎట్లుంటుంది అంటే లీడర్షిప్ అనేది డెవలప్మెంట్ అవుతుంటుంది. నేను ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా. తర్వాత బీటెక్ ఇందిరారెడ్డి కాలేజ్లో చెవిలో చదువుకున్నా. బీటెక్ తర్వాత బీఈడి చేసిన. బీఈడి స్వామినారాయణ గురుకుల్లో బీఈడి చేసిన. దాని తర్వాత ఎంఈడి పాలమూరు యూనివర్సిటీలో చేసిన. ఈ చదువుకునే క్రమంలో ఈ యూనివర్సిటీలో లీడర్షిప్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. కావున అక్కడున్న యూనివర్సిటీలో కానీ మా ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా సరే మనం చదువుతో పాటు మన గ్రామాన్ని డెవలప్మెంట్ కోసం, సమాజంలో జరుగుతున్న వాటి కోసం మనం పోరాటం చేయలే అన్నప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మా ఊరి కోసం ఏదో చేద్దామని ఈరోజు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను సార్. అంటే సార్ మీరు బీటెక్ చేశారు కదా, బీటెక్ చేశారు, బీఈడి చేశారు కదా. సో బీటెక్ చేసిన మ్యాక్సిమం మంది ఐటీలోకి వెళ్ళడం కానీ లేదా ఇంకేమన్నా ప్రొఫెషన్స్ చూసుకుంటారు. ఎందుకని మీరు రాజకీయాలు చూసుకున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. అయితే నేను బీటెక్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన, ఐటీలో జాబ్ చేసిన 4 years. ఇంకా బాగుండే. తర్వాత నాకు అది నచ్చలేదు. మైండ్ ప్రెషర్ యాక్టివేట్ అయింది. నాకు టీచర్ కావాలనే గోల్ ఉండే. టీచర్ కావడానికి నాకు అవకాశంతో బీటెక్ వాళ్ళకు బీఈడి చేయాలని ఒక అవకాశం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. నా గోల్ అదే కాబట్టి నేను బీఈడి చేసిన. బీఈడిని చేసిన తర్వాత ఎంఈడి గిట యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎంఈడి గిట చేశాను. అయితే ఆ క్రమంలో మా యూనివర్సిటీలోకి పోగానే ఒక ఊరిని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఊళ్ళో ఉన్న పరిస్థితులు ఏంది అని మా ప్రొఫెసర్లను చేసి కూడా మనం కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది మేడం. ఇప్పుడు అంటే మీరు బీటెక్ చేసి ఇట్లా రావాలని చెప్పి ప్రేరేపించి, అంటే మీ ప్రొఫెసర్ని చూసి మీరు ఆదర్శంగా తీసుకొని వచ్చారు కదా రాజకీయాల్లోకి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా మీకు ఇట్లా రాజకీయాల్లోకి ఎందుకు అని చెప్పి ఆపేశారా? ఫ్యామిలీ పరంగా ఏమైనా సపోర్ట్ ఉండిందా? అయితే మా ఫ్యామిలీ పరంగా ఇంతవరకు ఎవరు రాజకీయాల్లో లేరు మేడం. మా అన్న అప్పుడప్పుడు ఊళ్ళో కొన్ని సమస్యలు తీరుస్తుండే, చదువుకున్నారు కాబట్టి. అయితే ఫ్యామిలీ పరంగా అయితే ఎవరు లేరు. మేమే మొట్టమొదటిసారిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాము. ఊరి కోసం అయితే మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారు. అసలు ఊరి పరిస్థితి ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మా గ్రామము మల్కనగిరి గ్రామం. నిజాం కాలం నుండి గిట మాది రెవెన్యూ గ్రామం. అయినా సరే మాది గ్రామ పంచాయతీగా ఏర్పడలేదు. మన రాజకీయ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి 70 సంవత్సరాలుగా గిట మాదికి ఒక్క సర్పంచ్ గిట మా ఊరు నుంచి కాలేము. మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండడం వల్ల కాశంపూర్ పెద్ద విలేజ్. ఆ కాశంపూర్ వాళ్ళు మాత్రమే సర్పంచ్లు అయ్యేవారు. కనీసం మాకు ఉప సర్పంచ్ గిట్ ఇచ్చేవారు కాదు. ఆ డెవలప్మెంట్ నిధులు మొత్తము కాశంపూర్కే వచ్చేవి. మా విలేజ్ చాలా అధ్వానంగా ఉండేది. అయితే ఏ నాయకులు వచ్చినా సరే మా విలేజ్ని డెవలప్ చేసేవాళ్ళు కాదు. మా ఊళ్ళో 500-600 జనాభా ఉన్నది, 350 ఓటు బ్యాంక్ ఉన్న చిన్న గ్రామాలు గ్రామ పంచాయతీ అయినాయని మా ఊళ్ళు గ్రామ పంచాయతీ కాలేదు. అయితే మా ఊరు చూస్తుంటే ఇది ఎక్కడనో తెలంగాణ లేదు, చాలా దూరంగా ఉంది అసలు అనే విధంగా ఉంటుంది. ఒక బడి సరిగ్గా లేదు, ఒక మూత్రశాలలు చక్కగా లేవు, ఒక రోడ్లు లేవు. ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు మా అన్న ఇప్పించిన రోడ్లు. దాని తర్వాత మేము ఇంత పెద్ద అయినా సరే మా ఊళ్ళో రోడ్లు లేవు, ఏం లేవు, గ్రామ పంచాయతీ లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి నిధులు రాలేవు. లక్షల్లో కాదు, రూపాయలోకి రాలేదు. దాని కారణం ఏంటంటే ఉమ్మడి జీపీగా ఉంది. ఎంత నిధులు వచ్చినా కాశంపూర్కి సరిపోయేది, మా ఊరికి నిధులు వచ్చేవి కావు. కాబట్టి మా ఊరు ఇంత వెనుకబాటు పడడానికి కారణం ఏందని మేము చదువుకున్న వాళ్ళం ఆలోచన చేసి మా గ్రామ ప్రజలకు మొత్తం మాది సపరేట్ గ్రామ పంచాయతీ అయితేనే మా ఊరు బాగుపడదని గ్రామస్తుల ఆలోచన అది. అందుకోసం కనీసం మా ఊళ్ళో ఒక రేషన్ దుకాణం లేదు, ఒక పింఛన్ ఇచ్చేటోళ్ళు లేరు. మేము ఏం కావాలన్నా 1 కిలోమీటర్ దూరం కాశంపూర్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం మా గ్రామస్తులు మొత్తం. కొంతమంది పింఛన్ ఇప్పించుకోవడానికి కిలోమీటర్ దూరం పోయి నడుస్తూ వస్తుంటే, రేషన్ బియ్యం ఎత్తుకొని నడుచుకుంటూ వస్తుంటే ఎండకు చనిపోయినారు ఇద్దరు. దాన్ని ఆదర్శంగా మేము తీసుకొని అరే ఇది సమస్య గ్రామ పంచాయతీ ఏర్పడితేనే మాకు ఈ సమస్య తీరుతుంది అనే విధంగా మా గ్రామస్తుల కోరిక. మేము అందరం కూడా లాస్ట్ 2 years బ్యాక్ మేము నిరాహార దీక్ష చేసినాం. అది నా ఒకరి కోరిక కాదు, గ్రామస్తులు అందరి కోరిక. దానికి తోడు నేను చదువుకున్నా కాబట్టి కొంచెం ముందలున్నా.
మా గ్రామస్తులు అందరు యువకులు చాలామంది నాతో పాటు యువకులం అందరం కలిసి నెక్స్ట్ ఎలక్షన్ల వరకన్నా మాకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడితే మేము సొంత గ్రామానికి నిధులు తెచ్చుకుంటాము చేస్తామనే కోరికతోటి గ్రామ పంచాయతీ ఊరు కోసం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకుంటూ ఉంటారు కదా, సో అట్లాగా మీకు ఎక్కువగా ఎదురైన సమస్య ఏంటి ప్రజల నుంచి? ఓకే మేడం, మంచి క్వశ్చన్ అడిగిండ్రు. అయితే నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, నేను సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నాకు చాలామంది మీ ఊరి పేరు చెప్పు అంటే నేను ఊరి పేరు ఒకటి చెప్తుంటే గ్రామ పంచాయతీ పేరు ఒకటి చెప్తుంటే అప్పుడు నాకు చాలా బాధేసింది. అరే మాకు ఈ కాలంలో అయితే మా సొంత గ్రామ పంచాయతీ లేదు. నేను ఒక పోస్ట్ కార్డ్ లెటర్ వేయాలన్నప్పుడు ఇట్లా పోస్ట్ వేరే ఊరి పేరు రాస్తుంటే అడ్రస్ మా ఊరి పేరు రాస్తుంటే అంటే ఆ విధంగా ఇబ్బంది ఉన్నది. నేను అప్పుడు చదువుకున్న రోజులే మా ఊరు సర్పంచ్ అయితేనే మంచిగా ఉంటుంది, మా ఊరి గ్రామం డెవలప్మెంట్ కావాలంటే ప్రత్యేక జీపీ అయితేనే అవుతుంది, ఈ కాలంలో అయ్యే అవకాశం ఉంది కదా అని గ్రామస్తులు అందరినీ ఏకం చేసి మేము ఒక ధర్నా చేసి మిమ్మల్ని మాకు ఉన్న మెయిన్ సమస్య అంటే అన్ని సమస్యలే, స్కూల్ ఎడ్యుకేషన్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఒక నిధులు రాకపోవడం సమస్య ఉంది, కనీసం ఉపాధి పని చేసుకోవాలని వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. అవన్నీ సమస్యలు మాకు చాలా బాధ అనిపించినాయి. కావున మేము గ్రామ పంచాయతీ కోసం దీక్ష చేసినాం. ఆ లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇస్తామని హామీ ఇచ్చింది రోహిత్ రెడ్డి. మేము లాస్ట్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు నాకే ఫోన్ చేసిండు. ఆ రోజు ఫోన్ చేసి మీది న్యాయమైన దీక్ష కాబట్టి మీకు సాధ్యమైతే ఇస్తామని హామీ ఇచ్చిండ్రు, కానీ అప్పుడు చేయలేకపోయినరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కొత్త ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ అనేది వచ్చిందని చెప్తున్నారు కదా, సో అది రావటానికి మీ వంతు కృషి ఏం చేశారు? గ్రామ పంచాయతీ రావడానికి మా వంతు కృషి ఏంటంటే మేము గ్రామస్తులు అందరినీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ వాళ్ళకి తెలియడం జరిగింది. ఈ కోరిక నా ఒక్కని కోరిక కాదు, మా గ్రామస్తుల అందరి కోరిక. అయితే మన గ్రామ పంచాయతీ అయితేనే మనకు నిధులు వస్తాయి. అయితే మా దురదృష్టం ఏంటంటే మా గ్రామంలో మొత్తానికి భూమి మాది కాశంపూర్ పేరు పెడతారు, స్కూల్ అయినా సరే ఏదైనా సరే. స్కూల్ మా దగ్గర పెట్టిండ్రు, మా రెవెన్యూ పరిధిలో పెట్టిండ్రు, వాళ్ళ పేరు పెట్టిండ్రు. రైతు వేదిక మా భూమిలో కట్టిండ్రు, వాళ్ళ పేరు పెట్టిండ్రు. సబ్స్టేషన్ మా గ్రామంలో పెట్టిండ్రు, వాళ్ళ పేరులో పెట్టిండ్రు. ఇవన్నీ వివక్షత గురైనాం. ఇదన్నీ ప్రతి ఒక్క విషయం నేను గ్రామస్తులకు తెలియడం జరిగింది. నాతో పాటు యువకుడు ఇంకో ఆయన రవీందర్, శివును అందరూ ఉంటుండ్రి. ఆ యువకులం అందరం కలిసి మన గ్రామ పంచాయతీ అయితేనే ఓకే అని నిర్ణయించుకొని ఈ విధంగా గ్రామ పంచాయతీ కోసం చేయడం జరిగింది మేడం. ఇప్పుడు మీరు గ్రామానికి వెళ్తారు కదా, అంటే ఇప్పుడు సర్పంచ్గా వెళ్ళాలి అని అంటే ప్రచారాలు చేయాలి, ప్రజలకి కొన్ని మాటలు చెప్పాలి. అంటే మీరు ఏం చేయగలరు, మీరు కానీ సర్పంచ్ అయితే గ్రామానికి ఏం చేయగలరు, ఏం డెవలప్మెంట్ ఇవ్వగలరు అనేది మీరు ప్రజలకి చెప్పాలి కదా. సో ఏం చెప్పి మీరు ప్రజల నమ్మకాన్ని తీసుకుంటారు? మంచి క్వశ్చన్ అడిగింది మేడం. మాకు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడితే ముఖ్యంగా ప్రజల అవసరాలు బడి కావాలి, స్కూల్, తర్వాత వాటర్ సమస్య, తర్వాత మాకు కొత్త గ్రామ పంచాయతీ భవనం కావాలి. ఇప్పుడిప్పుడు ఏర్పడుతుంది కావున గ్రామ పంచాయతీ భవనం కానీ, స్కూల్ కానీ, అంగన్వాడీ ప్రాబ్లం ఉంది, అంగన్వాడీ కానీ, ఇవన్నీ సమస్యలని మేము ఎమ్మెల్యే సార్ తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి సార్కి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి మా ప్రజలకు వెళ్ళినప్పుడు మన గ్రామానికి గ్రామ పంచాయతీ, స్కూల్ భవనం, అంగన్వాడీ భవనం, మనకు రేషన్ డీలర్ లేదు, రేషన్ డీలర్ది కానీ ఇంకోటి ఉపాధి అయినా సరే ప్రతి ఒక్కటి మన గ్రామానికి కొత్త వస్తుంది కాబట్టి ఇవన్నిటిని మేము తేవడానికి కృషి చేస్తాం. ఎమ్మెల్యే సార్ ఇవ్వడం మనకు సానుకూలంగా ఉన్నాడు కావున ఇవన్నీ మేము పక్కా మన గ్రామానికి తెస్తామని హామీస్తాం. మేము ప్రజలకు హామీంచి చేయాలని అనుకుంటున్నాము. ఏ పార్టీ తరపు నుంచి మీరు పంచాయతీకి పోటీ చేయాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేడం. కాంగ్రెస్ పార్టీలో అయితే ఎమ్మెల్యే సార్ నాకు మంచి స్థానం ఉంది. ఎమ్మెల్యే సార్ ఇవ్వడం మనకు చాలా సానుకూలంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చే వరకు పార్టీలు మెయిన్గా చూడాలి మేడం. గ్రామంలో ఉన్న పరిస్థితులను గ్రామస్తులు అందరూ పార్టీలను పెట్టి గ్రామంలో ఉన్న వ్యక్తిని బట్టి ఓట్లేస్తారు, పార్టీని బట్టి కావున కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే గ్రామస్తులు అందరి నిర్ణయం బట్టి వాళ్ళు ఎన్నుకునే విధంగా ఉంటాం మేడం. ఈ మధ్యకాలంలో హైడ్రా పేరిట చాలా ఇది చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీని అయితే అంటున్నారు, నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుందని కూడా అంటున్నారు. మీరు ఏ నమ్మకంతో కాంగ్రెస్ తరపునే మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అయితే మా గ్రామానికి మాకు ఎమ్మెల్యే సార్ తోటి ఎంత మంచి అనుబంధం ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మేము ఎమ్మెల్యే సార్కి మా గ్రామ పరిస్థితి చెప్పిన వెంబడే మేము చెప్పినందుకే మా గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకున్నాడు. పైలట్ గ్రామంగా తీసుకొని కాశంపూర్, మల్కనగిరి కలిపి పైలట్ గ్రామం తీసుకొని 400 ఇండ్లు మంజూరు చేశారు మేడం. 400 ఇండ్లతో పాటు
ఇప్పుడు మా గ్రామానికి ఒక డ్రోన్ శాంక్షన్ చేసిండు మల్కనీరు గ్రామానికి. తర్వాత ప్యాడీ సెంటర్ ఇచ్చిండు మహిళలకు. ఇక తెలంగాణలో ఎక్కడ లేదు మేడం ప్యాడీ సెంటరు, మహిళలే వడ్లు కొనుగోలు చేసి అమ్ముతున్నారు. దానివల్ల మహిళా సంఘాలకు అధికంగా లాభం వచ్చింది. కావున ఎమ్మెల్యే సార్ మా దగ్గర చాలా మంచి చేస్తుండు. మా గ్రామంలో అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాం. మాకు ఇల్లు లేని వాళ్ళే లేరు. కాకపోతే ఇప్పటికీ ఒక 20 మంది ముగ్గులు వేసిండ్రు, 12 మంది బేస్మెంట్లు వేసుకున్నారు, 10 మందికి బిల్లు గిట్ట పడ్డాయి, మిగతా వాళ్ళకి అందరికీ పడుతున్నాయి. కావున అదే నమ్మకంతో మేము పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాం మేడం. మీరు ఇప్పుడు పోటీ చేసిన తర్వాత ఒకవేళ కానీ మీరు సర్పంచ్ అయితే ఏ సమస్య నుంచి ముందు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రజలకి? ఫస్ట్ మాది కొత్త గ్రామ పంచాయతీ కావున మేము కార్యాలయాన్ని ఫస్ట్ చేస్తాం మేడం. గ్రామ పంచాయతీ కడతాము. తర్వాత స్కూల్ ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా 5 క్లాసులోనే ఒకటే బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగు, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్. మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ తర్వాత ఊర్ డెవలప్మెంట్. ఈ ఫోకస్ మీద మేము వెళ్తాం మేడం. ప్రజలకి ఇవే తీసుకొని వెళ్తాము. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేక భావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. లోకల్ పోటీల్లో మీరు అంటే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లోకల్ ఎలక్షన్స్లో? అవును మేడం, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. నేను గిట్ట స్టేట్ రాజకీయాలు ఫాలో అవుతుంటా. నాకు దానిపైన పూర్తి అవగాహన ఉంది స్టేట్ రాజకీయాల్లో. నేను ఇంతకుముందు సిపిఎస్ టీంలో స్టేట్ ఎలక్షన్స్ మొత్తం సర్వే చేసేటవాడిని, కాబట్టి ఎలక్షన్స్ బాగా ఫాలో అవుతుంటా. మీరు చెప్పిన మాట కొంచెం వాస్తవమే. స్టేట్ మొత్తం అలా ఉంటుంది, మన తాండూరు కాన్స్టిట్యున్సీ అలా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సారు స్టేటు సపరేట్ చూడవచ్చు, తాండూరు కాన్స్టిట్యున్సీ చూడవచ్చు. ప్రతిరోజు వారంలో 4 రోజులు తాండూరులో ఉంటుండే ఎమ్మెల్యే సార్. తర్వాత ప్రజల సమస్యలు తీసుకుంటుండు. ప్రతి గ్రామానికి ఇప్పటికీ 4-5 సార్లు వెళ్తున్నాడు. అయితే మామూలుగా ఏమంటే ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లలో కనిపించారు. కానీ ఈ 2 ఇయర్స్ దగ్గరికి వస్తుంది. కానీ సార్ కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రతి గ్రామానికి 20-30 లక్షల, కొన్ని పెద్ద గ్రామంలో ₹1 కోటి వర్కులు చేయించిండు. సర్పంచ్ లేకున్నా పర్లే కానీ ₹1 కోటి వరకు చేయించిండు. తర్వాత 4-వే లైన్లు వేస్తుంది మా బషీరాబాద్ మండలానికి చుట్టుముట్టు 4-వే లైన్స్. ఇంతకుముందు రోడ్లు చాలా అధ్వానంగా ఉండే. సార్ వచ్చిన తర్వాత నుంచి బషీరాబాద్ మండలంలో 4-వే లైన్ వేపిస్తుంది మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఏ గ్రూప్కి చెందినవారు? మేడం మీరు అన్నది వాస్తవం, అంతా వాస్తవంగా లేదు. మేమైతే ఎమ్మెల్యే గ్రూప్కి చెందిన వాళ్ళు మేడం. ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఏం లేదు. మాకు ఎమ్మెల్యే సార్ చాలా సానుకూలంగా ఉన్నాడు. మేము ఎమ్మెల్యే సార్ గ్రూప్కి చెందిన వాళ్ళం. చివరికి ఇప్పుడు మీ గ్రామానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాది కొత్తగా ఏర్పడింది గ్రామ పంచాయతీ కావున మా కుటుంబీకులు, మా నాన్నకా నుంచి మా అన్నకా నుంచి గ్రామానికి ఎంతో సేవలు చేసిండ్రు. మొట్టమొదటిగా మా గ్రామానికి రోడ్డు వేపించింది మేము చిన్నగా ఉన్నప్పుడు. మా గ్రామానికి మా అన్న ఇప్పుడు అడ్వకేటు, మా అన్ననే ఫస్ట్ టైం రోడ్లు వేపించింది. దాని తర్వాత ఇప్పటి వరకు రోడ్లు లేవు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రోడ్లు వేపించినాం. మా కుటుంబం గిట్ట గ్రామం కోసం ఎంతో చేసింది. కావున మా అన్నోళ్ళ సహకారం, మా గ్రామస్తుల సహకారం చూసి మేము గిట్ట అవకాశం ఇస్తే ఇప్పుడు ఉమెన్ వచ్చింది, మా మిస్సెస్ని నిలబెడదామని అనుకుంటున్నాము. మేము చేసిన అభివృద్ధి కానీ, మా ప్రవర్తన కానీ, మేము ఇంత చదువుకున్నా గిట్ట గ్రామంకి వచ్చి ఉండి మన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం మేము కృషి చేసినాం. గ్రామం డెవలప్మెంట్ గిట్ట ఏం లేనప్పుడు గిట్ట ఇప్పుడు మేము మాకు పదవి లేకున్నా సరే 100 ఇండ్ల వరకు తెచ్చినాం, సీసీ రోడ్లు వేయించినాం, వాటర్ బోర్వెల్ వేయించినాం. కావున ఇంకా చాలా పనులు చేస్తాం కాబట్టి మాకు ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నాం మేడం. అంటే గ్రామంలో ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా? అంటే గెలిచే అవకాశం మీకు ఉంది అని అనిపిస్తుందా మీకు? ఉంది మేడం. ఎందుకోసం అంటే మేము గ్రామాల్లో ఇప్పటి నుంచి వరకు మేము ఇండ్ల బిల్లు ఇప్పించినా అని, తెలంగాణ మొత్తంలో 3 సర్వేలు జరిగినా అని, ఇంటింటి సర్వే జరిగిన ప్రతి ఇంటికి నేను ఇంటి దగ్గరుండి సర్వే చేయించడం జరిగింది. అందుకోసం నేను అందరు ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడం వలన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. ఫస్ట్ విడత, సెకండ్ విడత 2 కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ విడతలో 100 వచ్చినాయి, సెకండ్ విడతలో 200 వచ్చింది. మాకు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. కావున నేను చేసిన పని అది. ఇంతవరకు గిట మాకు ఏ పదవి లేకున్నా సరే గ్రామం కోసం రోడ్లు వేయించినాం, బోర్వెల్ వేయించినాం, ఇంకా ఇండ్లు ఇప్పించినాం. ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ గిట రేషన్ కార్డులు ఇప్పించినాం. మేము దగ్గరుండి ఎవరి దగ్గర ఇప్పటి వరకు గిట మేము ఎలాంటి ఆశించకుండా, లంచం అలాంటివి ఏం లేకుండా మా సొంత ఖర్చులతోటి గిట మేము గ్రామానికి పెట్టి ప్రతి ఒక్కరి పేదవారికి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఇప్పించడం జరిగింది. కావున ప్రజలు నాకు విశ్వసిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే మీరు ఒక యువ నాయకుడిగా, గ్రామంలో అంటే యువత చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు ఒక యువ నాయకుడు కాబట్టి యువతకి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు, ఇప్పుడున్న రాజకీయాలకి తగ్గట్టు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడున్న రాజకీయాలకు తగ్గట్టుగా
మా గ్రామంలో ఉన్న యువకులు నేనైనా సరే నాకు తోటి ఇంకో ఎవరైనా సరే గ్రామం అభివృద్ధి కోసం చూడాలి, కానీ డబ్బుకు కానీ మద్యానికి కానీ లోన్ కాకుండా గ్రామ అభివృద్ధి ఎవరైతే చేస్తారో, నేను కాకపోతే నా తోటి సహోదరులు ఇంకెవరైనా సరే అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎన్నుకుంటే గ్రామం డెవలప్ అవుతుంది. కావున యువకులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ గ్రామం కోసం ఇన్ని రోజులు కానీ ఇంతకు ముందు కానీ ఏమైనా పనిచేసిండ్రా, మన గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉండే, కనీసం మన గ్రామ పంచాయతీ గిట్ట లేకుండే, గ్రామ పంచాయతీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరి వల్ల గ్రామ పంచాయతీ వచ్చింది అంటే గ్రామస్తులు అందరి కోరిక, కానీ దానికి ముందు ఎవరున్నారు, తర్వాత వాళ్ళ వల్ల ఏమైనా లాభం వచ్చిందా, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పాటైన తర్వాత మనకేమైనా డెవలప్మెంట్ అయిందా అనే విషయాలను చూసి గ్రామస్తులు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మీ కుటుంబం నుంచే రోడ్లు వేశారు, అలానే మీ కుటుంబం గ్రామస్తుల అభివృద్ధికి చాలా తోడ్పడిందని అయితే అంటున్నారు కదా. సో మీ కుటుంబం అనేది గ్రామస్తులతో ఎలా ఉండేది, అంటే ఆ సంబంధం అనేది ఎలా ఉండేది? మా కుటుంబం ఇప్పటివరకు గిట గ్రామస్తులతోటి, మా నాన్న గిట, మా నాన్న 2 years బ్యాక్ చనిపోయింది, 3 years బ్యాక్. మా నాన్నక నుంచి మేమైనా సరే ఎవరికైనా సరే మా గ్రామస్తులతోటి అందరితోటి కలిసిమెలిసి ఉంటాం. ఇప్పటి వరకు మా కుటుంబానికి ఎలాంటి ఎవరు శత్రువులు లేరు, ఎవరితోటి ఇంతవరకు వీళ్ళు గొడవపడరు అనే విషయం గిట లేదు. మేము అందరితోటి సానుకూలంగా ఉండి, మా అన్న రాజకీయం చేసినప్పుడు గిట అరువులు అందరికీ ఆ రాజశేఖర రెడ్డి పీరియడ్లో గిట అందరికి ఇల్లు ఇప్పించిండు, ఇల్లు ఇప్పించిన తర్వాత రోడ్లు ఇప్పించిండు. మా అన్న మంచిగా చేసిండు, పదవులు అయితే ఏం తీసుకోలేడు అప్పుడు ఉమ్మడి జీపీ ఉన్నందుకు. మేము గిట ఇప్పటివరకు గిట మాకు గ్రామస్తులతో అందరితోటి కలిసిమెలిసి ఉంటాము, మాకు ఎవరితోటి విభేదాలు లేవు. చాలా కుటుంబం అంటే గ్రామం మొత్తం ఒక కుటుంబం లాగా ఉంటుంది మా గ్రామంలో. కావున మేము గ్రామస్తులతో మంచిగా ఉంటాం, కావున మాకు సానుకూలంగా ఉంది. అంటే ప్రచారం అని అంటే డబ్బుతో కూడిన ప్రాసెస్ కాబట్టి మీరు ఇప్పుడు డబ్బు లేదే రాజకీయాలు లేవు కాబట్టి మీరు డబ్బు పెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అయితే తెలంగాణ మీరు అన్నారు, కానీ అది వాస్తవం కాదు. మా గ్రామానికి వచ్చేసరికి మా గ్రామం మొత్తం ఒక కుటుంబం లాగా ఉంటుంది. ఇంతకుముందు ఎలక్షన్లో గిట మా గ్రామం దొర అశోక్ గౌతమ్ ఉంటాడు. అశోక్ గౌతమ్ గారు ఎవరికి ఓటు వేయాలనుకుంటే ఆ గ్రామం మొత్తం ఒకరికే వేస్తుంటే, మా దొర ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే సర్పంచ్లో విన్ అవుతుండ్రి. కానీ మా గ్రామంలో డబ్బు అనేది ఉండదు. మాకు అందరూ యువత గిట చదువుకున్న వాళ్ళం ఉన్నాము. మేము గ్రామ పంచాయతీ కోసం గిట ఆ రోజు ధర్నా చేసినప్పుడు గిట మేము అందరం ప్రతి ఒక్క ఇంటి నుంచి కలిసి వచ్చినాం మా గ్రామ పంచాయతీ ఏర్పడగాలని. మా గ్రామంలో మటకం డబ్బు మద్యం కానీ డబ్బు కానీ పంచడం జరగదు. నేను కానీ నా తోటి సోదరులు కానీ ఎవరైనా సరే మా గ్రామం డెవలప్మెంట్ కోసం చూస్తాం తప్ప మేము ఒక కుటుంబంలాగా ఉంటాం. మా గ్రామంలో మటకం మీరు చూస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో గిట మా గ్రామంలో ఎలాంటి డబ్బు కానీ మద్యం కానీ పంచం, ఒక కుటుంబంలాగా ఉంటాం. కుటుంబంలో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటాం. పెద్దల సమక్షంలో కూర్చొని ఎన్నుకుంటాము. దాదాపు ఏకగ్రీవంగా అవుతామని అనుకుంటున్నాం మేడం. ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి ప్రాసెస్ చేస్తున్నారు ప్రచారం చేయడానికి? ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అనేది ముందుగానే ఒకటి రాసి పెట్టుకుంటారు కదా, ఈరోజు పలానా రోజు వెళ్ళాలి, ఆ రోజు ఆ సమస్య తెలుసుకోవాలి అన్నట్లు. అలాంటి ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? అయితే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది మేడం. కోర్టు కేసు ఉంది కదా, ఈ కోర్టు కేసు దాదాపు కంప్లీట్ అయ్యేటట్టు ఉంది. ఈ కోర్టు కేసు కంప్లీట్ కాగానే మేము మా ప్రచారం ఏ విధంగా ఉంటుందంటే, మా గ్రామస్తులు పెద్ద మనుషులు ఉంటారు, సురేష్ గౌతమ్, అశోక్ గౌతమ్, రవి దొర అడ్వకేట్ అని ఉంటాడు, రవికుమార్, మా అన్న నరసింహులు, సిసిఐ భీమన్న, ఇంకో అనంతన్న, రాములు, మా కుటుంబస్తులు అందరం కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఎవరైతే మన గ్రామానికి మేలు చేస్తారు అనే విషయాన్ని ఆలోచన చేసి ఆ విధంగా వాళ్ళు ఎవరినైతే సూచిస్తారో వాళ్ళనే ముందుకు ఎన్నుకొని ఏకగ్రీవంగా అయ్యే విధంగా చూసుకుంటాం మేడం. దాదాపు సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి, ఏం చెప్తారు ప్రజలకి? ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది. మా మిస్సెస్ ప్రమీల పోటీ చేస్తుంది. అయితే మీరు ఎందుకోసం ఓటేస్తారా అంటే, నేను హైదరాబాద్లో చదువుకొని వచ్చి కూడా హైదరాబాద్లో నేను జాబ్ చేసేటప్పుడు చాలా ఉన్నతంగా ఉండేవాడిని. నాకు శాలరీ అనేది కూడా చాలా మంచిగానే వచ్చేది. ఆ శాలరీతోటి నేను ఈరోజు నా సొంత డబ్బులతోటే నేను 3 ఎకరాల పొలం కొనుక్కోవడం జరిగింది, బోర్ వేసుకోవడం జరిగింది, తాండ్రులో ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. తర్వాత నేను సొంత డబ్బులతోటి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఊరికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్కి అయితే అలాంటిది ఉంటుండే. కానీ నేను ఊరికి వచ్చి ఊళ్ళో ఉన్న సమస్యలను ఊరుని బాధ్యతం అనే విధంగానే ఊళ్ళో ఉన్న సమస్యలను ప్రతిదీ గిట నేను మీడియాకి తెలియడం జరిగింది. దాని తర్వాత మన గ్రామ పంచాయతీ కోసం మన అందరం కలిసి ఎంతో కష్టపడడం. కావున
ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఏర్పాటు జరిగింది, ఇక నుండి గిట్ట మేము మంచిగానే చేస్తామని అనుకుంటున్నాము. అందుకోసం మీ మద్దతు కావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సో చూసారు కదా, ఒక ప్రజల కోసం అలానే ఒక ఊరి డెవలప్మెంట్ కోసం అయితే ఐటీ నుంచి ఇక్కడికి వచ్చి ఒక ప్యాషన్గా నా ఊరిని డెవలప్ చేయాలి అని చెప్పి ఎలాంటి కుట్ర రాజకీయాలకి పోకుండా అయితే ఆయన తన సొంతంగా పోటీ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఆయనైతే పంచాయతీ రాజ్లో సర్పంచ్గా గెలిపిస్తే మాత్రం ఊరిని ఖచ్చితంగా అయితే డెవలప్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేసి ఆయన్ని గెలిపించాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇవాళ జెట్ న్యూస్ యొక్క స్పెషల్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి జెట్ న్యూస్.